హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఫెస్టివల్ అయితే దగ్గరకొచ్చేసింది కదండీ! వినాయక చవితి. మరి అందరి ఫేస్‌లు తళతళ మెరిసిపోవాలి కదా! సో, ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదండి. చాలా సింపుల్‌గా చెప్తాను చూడండి. ముందుగా మనకు కావాల్సింది శనగపిండి. శనగపిండి మన స్కిన్‌ని చాలా బాగా మెరిసేలా చేస్తుందండి. సో, చాలామందికి తెలిసిన విషయమే. మన పూర్వం రోజుల్లో ఏంటంటే సబ్బులనేవి అసలు లేవు. మన పెద్దవాళ్ళంతా కూడా శనగపిండితోటి స్నానం చేసేవాళ్ళు. సో, శనగపిండి మన స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, శనగపిండితో వేసినటువంటి ఫేస్ ప్యాక్‌లు ఏవైనా సరే 100% వర్క్ అవుతాయి. ముందుగా 1-2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి. నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ మోతాదు తీసుకోండి. ఓకేనా? ఇక వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన స్కిన్‌ని గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవండి. అన్ని విధాలుగా మన స్కిన్‌కి, మన హెయిర్‌కి విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా ఒక చిన్న హోల్ చేసేసుకొని వేసేసుకోండి. ఒకటైతే సరిపోతుంది. సో, విటమిన్ ఈ మాకు అందుబాటులో లేదు అనుకున్నట్లయితే కొన్ని డ్రాప్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్న తర్వాత ఇక ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫేస్‌ని స్మూత్‌గా అదేవిధంగా నరిషింగ్‌గా ఉండేలాగా చేస్తుందండి. ఆల్మండ్ ఆయిల్ లేదు అనుకుంటే ఇంక స్కిప్ చేసేయండి. ఓకేనా? లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోండి, లేదా ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోండి. ఈ 2 లేవనుకుంటే స్కిప్ చేసేయండి. మనం ఎలాగో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా! ప్రతీది అదే పనిగా బయట నుంచి తెచ్చుకోవాలంటే అవ్వదు కదండీ! ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా గ్లోయింగ్ అయితే ఉంటుంది. సో, జస్ట్ కొన్ని డ్రాప్స్ వరకు ఆల్మండ్ ఆయిల్ వేశానండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. ఈ ప్యాక్‌ని ట్రై చేయండి. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్‌కెళ్ళి ఫేస్ ప్యాక్‌లు చేయించుకునే అవసరమే లేదండి. మనం ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయట్లేదు. ఇది 100% ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. 100% రిజల్ట్ ఉండేది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక కొద్దిగా తేనె కూడా తీసుకోండి. ఓకేనా? చాలా చిన్న వీడియోలో మనకు ఫాస్ట్‌గా చెప్తున్నా చూడండి. అంటే ల్యాగ్ చేయదలుచుకోలేదు. లెంత్ ఎక్కువ చేయదలుచుకోలేదు. సో, కొద్దిగా తేనె తీసుకోండి. తేనె కూడా మన స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా? కొద్దిగా తేనె తీసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి పసుపు. పసుపులో నాటు పసుపు దొరికితే మనకు అంటే పచ్చి పసుపు కొమ్మల నుంచి వచ్చినటువంటి వైల్డ్ టర్మరిక్ దొరికితే తీసుకోండి. లేదంటే ఇంక ఏం చేస్తామండి, పప్పులో చారులో వేసేటువంటి మామూలు పసుపే తీసుకోండి. ప్రతీదీ కొనుక్కు రావాలంటే అవ్వదు కదా! సో, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఆల్రెడీ పచ్చి పసుపు కొమ్మలది పసుపు ఉంది అనుకున్నట్లయితే యూజ్ చేసుకోండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదులేండి. అంటే పచ్చి పసుపు కొమ్ముల పసుపుకి మనము ఇప్పుడు ఈ డైలీ యూజ్ చేసే పసుపుకి రిజల్ట్ అయితే ఒకేలాగా ఉందండి. నేను ట్రై చేశా యాక్చువల్‌గా. పచ్చి పసుపు కొమ్ములది ఒకటి చిన్న డబ్బీ తీసుకొనొచ్చి వేసుకున్నటువంటి ప్యాక్‌కి ఇంట్లో ఉన్నటువంటి అంటే కొద్దిగా నార్మల్ పసుపుతోటి యూజ్ చేసిన ప్యాక్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. ఆ 2 ఒకేలాగే గ్లోయింగ్‌గా వచ్చింది స్కిన్. సో, ఇంకాస్త పెరుగును కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. అన్నీ మనకు సాధారణంగా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నవి కదండీ! మనం బయట నుంచి ఏమి తెచ్చి హంగామా చేయనక్కర్లేదండి. సో, 2000, 3000 పెట్టి ఫేస్ ప్యాక్‌లు వేయించుకొని డబ్బులు పోయింది కాక మళ్ళీ పింపుల్స్ తెచ్చుకొని ఇబ్బంది పడకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇదొచ్చేసి మెయిన్‌లీ నైట్ టైమ్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఎలా అప్లై చేయాలి, ఇది ఎలా ఫేస్ వాష్ చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇక ఒకసారి ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ ఏ ప్యాక్ అయినా సరే నేను చూపించిందే కాదండి. ఎవ్వరు చూపించిన ప్యాక్ అయినా అప్లై చేసుకునే ముందు శుభ్రంగా ఫేస్‌ని వాష్ చేసుకొని పొడి టవల్‌తో తుడిచేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా మొత్తం ఫేస్‌కి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసి అలాగే వాష్ చేయొద్దండి. ఖచ్చితంగా 1-2 మినిట్స్ వరకు ఫేస్‌ని మంచిగా మసాజ్ చేయాలి. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ హ్యాండ్స్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, నాట్ ఓన్లీ ఫర్ నెక్. మనము ఫేస్‌కి అదేవిధంగా నెక్‌కి, హ్యాండ్స్‌కి మొత్తం బాడీ స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటంటే ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఓకేనా? సో, ఈ విధంగా మందపాటి లేయర్ లాగా అప్లై చేసేసుకోండి. ఇక 1-2 నిమిషాల వరకు మంచిగా మసాజ్ చేసేయండి. ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకోకుండా 1-2 నిమిషాల సేపు బాగా చక్కగా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి స్కిన్ అనేది గ్లోయింగ్‌గా వస్తుందండి. సో, ఈ విధంగా ఇది పూర్తిగా డ్రై అవ్వాలండి. మనము ఇది అప్లై చేసిన తర్వాత పూర్తిగా డ్రై అవుతేనే మనకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. సో, ఇది ఎక్కువ సమయం పట్టదండి. ఫ్యాన్ కింద కూర్చున్నామంటే 15-20 నిమిషాల్లోనే డ్రై అయిపోతుంది. ఇది నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇది డ్రై అయ్యాక వాష్ చేశాక చూడండి నేను ఎక్కడి వరకైతే ప్యాచ్ వేసానో అక్కడి వరకు లైన్ అలాగే ఉంది చూడండి.
తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను చూపించేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో తప్పకుండా చేస్తాను. ఆల్రెడీ చాలామంది అడిగారండి, నేను ప్రతి ఒక్క కమెంట్ని నోట్ చేసుకున్నాను, 1 by 1గా వీడియో చేస్తానండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్